హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి అనేది పట్టి చూపిస్తున్నానండి. అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మామిడికాయ పచ్చడి కొలతలతో పట్టి చూపించమని. ఇది వాళ్ళ కోసమండి. ఇదొచ్చేసరికి నాయనమ్మ పాతకాల పద్ధతితో మీకు పట్టి చూపిస్తున్నానండి. నేనైతే 3 మానికలు పచ్చడి పట్టాము. మీకు నేను ఒక మానిక లెక్క చెప్తానండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మనం మానిక పెంచే కొందికి కొలత పెరగటమే. నేనైతే మీకు మానిక లెక్క చెప్తున్నానండి. ఇది చూసారా పచ్చడి, ఇది వచ్చేసరికి 4వ రోజండి. మొత్తం అయిపోయినాక ఇలా వచ్చేసింది. ఇదిగోండి నేనైతేనేమో నేను గులాబీలు తెల్ల గులాబీ తీసుకున్నానండి. అంటే మామిడికాయ పచ్చడి పట్టాలంటే తెల్ల గులాబీ కానీ లేకపోతే జలాలు కానీ ఆ 2 కాయలతోనే మామిడికాయ పచ్చడి పట్టుకుంటే పచ్చడి అనేది బాగుంటుందండి. నేనైతే తెల్ల గులాబీలు తీసుకున్నానండి. మా పిన్ని వాళ్ళ ఊర్లో ఒకళ్ళు చెట్టుకి కాయలు అమ్ముతున్నారు. అదిగోండి మా తమ్ముడు చెట్టెక్కి కాయ అనేది కింద పడకుండా ఫ్రెష్గా మనకు కావాల్సిన కాయ అనేది కోసుకున్నామండి. ఎన్నైతే అన్నీ నేను మా పిన్ని మా తమ్ముడు కలిపి కాయలు కోసుకున్నామండి. వాటిల్లో మంచి కాయలు వేరే అనేది తీసుకొచ్చుకున్నాము. ఇదిగోండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కాయలు అనేది మామిడికాయలు తీసుకున్నాను. నేను తీసుకున్న కాయ పేరు గులాబీ అంటారు. అయితే వీటిలో జలాలు కూడా ఉంటాయండి, అవి వేరుగా ఉంటాయి. ఈ రెండిటితో పట్టుకుంటేనే పచ్చడి అనేది మనకి పాడవకుండా నిలువ అనేది ఉంటుందండి. ఇప్పుడు వీటిని మనం నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా మనకి మునుముక్క అనేది జిగురు అనేది ఉంటుందండి కాడకి. ఆ జిగురు అనేది ఇంత కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆ జిగురు ఉందంటే మనకేంటంటే పచ్చడి తింటున్నప్పుడు కడుపులో మంటలాగా వస్తుంది, పచ్చడి కూడా పాడవుతుంది. నీట్గా అసలు ఎక్కడ మనకి జిగురు లేకుండా కాయ అనేది నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా తుడిచి మనం ముక్కలు అనేది కొట్టించుకోవాలి. ముక్కలు వచ్చేసరికి నాకు మా పెదనాన్న వచ్చి కొట్టారండి. శుభ్రంగా నేను మా నాయనమ్మ మా బాబు కాయలు అనేది క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకున్నాక మా పెదనాన్న వచ్చి నాకు ముక్కలు అనేది కట్ చేస్తున్నారండి. ముందుగా మామిడికాయ ముక్కను సగానికి అలా కోసుకొని లోన ఉన్న జీడిని తీసేయాలండి స్పూన్తో. కొంచెం ఉన్నా సరే మనకి వైట్ పొరలాగా వస్తుందండి. అది ఉన్న జీడి ఏదైనా చిన్న ముక్క ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది పాడవుతుంది. అలానే ముక్క అనేది గట్టిగా ఉండదండి. ఇవి మాత్రం నీట్గా చేసుకోవాలి. ఎక్కడ తడి అనేది లేకుండా మన చేతులకు కానీ లేదా మన చుట్టుపక్కల కానీ ఎక్కడ తడి లేకుండా నీట్గా ముక్కలు అనేది ఎలా చేసుకుందామంటే పచ్చడి ఎన్ని రోజులున్నా కూడా పాడవదండి. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ మొత్తం మా నాయనమ్మ నాకు చిన్నప్పటి నుంచి పట్టే ప్రాసెసేనండి. పచ్చడి ఎన్నాళ్ళు ఉన్నా కూడా ముక్క గట్టిగానే ఉంటుందండి, బాగుంటుంది మా నాయనమ్మ పట్టేది. నేను ఆ ప్రాసెస్ చెప్తున్నాను. నేనైతే మీకు ఒక మానిక లెక్క చెప్తున్నానండి. మేమైతే 3 మానికలు పట్టాము, అది కూడా చెప్తాను. మానిక్కి మనకి ఉప్పు వచ్చేసరికి కల్లుప్పు, నేను కల్లుప్పే తీసుకున్నాను. ఎవరైనా సరే కల్లుప్పే తీసుకోవాలండి. ఎందుకంటే పచ్చళ్ళ కంటే కల్లుప్పే, సాల్ట్ అస్సలు వాడకూడదు. ఇదివరకు అంటే కల్లుప్పు వచ్చేసరికి మనకి ఊరకనే మనకు పచ్చళ్ళలో నానబెడితే కరిగేదండి. ఇప్పుడైతే కరగట్లేదు కాబట్టి కల్లుప్పును మనం కొలత ప్రకారం తీసుకొని మిక్సీ వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పెదనాన్న వచ్చేసి ముక్కలు కోస్తున్నాడు. మీరు ఖచ్చితంగా లోన టెంక ఉండ ముక్కనే మనం పచ్చడికి వాడాలి. టెంక లేకపోతే ఆ పచ్చడికి ఆ ముక్క వాడకూడదండి, ముక్క మెత్తబడిపోతుంది. టెంక కనుక ఊడిందంటే కోసేటప్పుడు ఆ ముక్క తీసేసేయాలి. టెంక ఉన్న ముక్కనే మనం పచ్చడికి అనేది వాడుకోవాలి. మనకి ఎంత సైజు అయితే మామిడికాయ ముక్క కావాలో చూసుకొని అంత సైజు ముక్క అనేది తీసుకొని మనం ఇప్పుడు దీన్ని మనం ఎన్నైతే కావాలనుకుంటున్నామో అంత పచ్చడికి ముక్కలు అనేది కోసుకోవాలి. నేను మానికతో కొలుసుకున్నామండి. మానిక్కి ఇప్పుడు అదిగోండి మా పెద్దనాన్న చూసారుగా తెల్లగా ఉన్న పొరలు ఎలా తీసేస్తున్నారు. ఇంత కూడా ఏమీ ఉండకూడదండి, అప్పుడే మనకి పచ్చడి అనేది నిలువ అనేది ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్క తీసుకోవాలి. మేము మానిక్కి 3 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు కారం వేసాం. అలానే 2 గిద్దలు ఆవాలని తీసుకొచ్చి వెండలో పెట్టి మెత్తగా మిక్సీ వేసి జల్లెడ పట్టుకోవాలండి. ఆవపిండి, అలానే ఒక 50 గ్రాములు మెంతులు అంతే తీసుకొచ్చి లైట్గా వేయించి మిక్సీ పట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. అలానే ఒక 1/4 కిలో చిన్నుల్లిపాయలు, అలానే ఒక 1/2 కిలో నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ, మేమైతే నువ్వుల నూనె పోసాము. ఇలా మనం ఒక మానికి ఒక లెక్కగా పెట్టుకుంటే ఎన్ని మానికలు అయితే పోసుకుంటున్నామో లెక్క అలా పెంచుకోవటమేనండి, అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు నేను 3 మానికలండి, మా పెద్దనాన్న కొలుస్తున్నాడు కదా, మేము 3 మానికలకి
ఇదిగోండి చిన్నులపాయలు కొంచెం మిక్సీ వేసి పెట్టుకున్నాము. అలానే కల్లుప్పుని కొంచెం ఎండలో పెట్టి దాన్ని మేము కొలతగా తీసుకున్న దాన్నే మిక్సీ వేసి పెట్టానండి. ఎందుకంటే ఉప్పు తొందరగా కరగదని. ఇప్పుడైతే ఉప్పు తొందరగా కరగట్లేదు కదండి, అందుకని అలా కొలిసి పెట్టుకున్నాక మేము మిక్సీ అనేది వేసాము. ఇప్పుడు ముందుగా ఉప్పు వేసుకోవాలండి ముక్కల్లో. దాని తర్వాత నేను 3 మానికలు కాబట్టి 100 గ్రాములు మెంతులు తీసుకున్నాను. 100 గ్రాముల మెంతుల్ని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. మీరు మానిక తీసుకుంటే 50 గ్రాములు చాలు. అలానే కారం అండి, మీరు మానిక్కి 2 గిద్దలు కారం వేసుకోవాలి. నేను 3 మానికలు కాబట్టి మేము 3/4 కిలో కారం దాకా వేసాము ఇంచుమించుగా. అలానే ఆవపిండి అండి, మీరు చెప్పాను కదా మానిక్కైతే 2 గిద్దలు వేసుకోవాలి. నేను 3 మానికలు పడుతున్నాను కాబట్టి అరకిలో దాకా, అంటే మేము పెంచుకోవటమే. ఇక మనం మానిక పెరిగే కొద్దిగా 2 గిద్దలు పెంచుకోవటమేనండి. అలా పెంచుకుంటూ మనం ఆవపిండి వేసుకోవాలి. అలానే కొన్ని చిన్నులపాయలు కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. అలానే కొన్ని చిన్నులపాయలు పచ్చిగానే వేసుకోవాలి. నేను కొంచెం చిన్నులపాయలు 1/4 కిలో చిన్నులపాయలు తీసుకున్నాను. కొన్ని మిక్సీ వేసి మిగిలిన విడిగా వేసాము. మామూలుగా అయితే చిన్నులపాయలు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. మేమైతే కొంచెం చిన్నులపాయ తక్కువ తింటాం కాబట్టి నేను 1/4 కిలోనే తీసుకున్నాను. నేను 3 మానికలు కాబట్టి నేను లీటర్న్నర ఆయిల్ తీసుకున్నాను. ముందు 1 లీటర్ అనేది వేసాము. 2 రోజులు ఉన్నాక రోజు మనము ఈ కలిపి ఉప్పు కరిగేదాకా రోజు మనం దీన్ని మాత్రం కలుపుకోవాలండి. 2 రోజులు ఆగినాక ఇంకొన్ని చిన్నులపాయలు, అంటే ఇప్పుడు నేను పావు వేసా కదండి, ఇంకొన్ని చిన్నులపాయలు అలానే ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ అనేది వేసి కలిపి పెట్టుకున్నామండి. ఒకరోజు అయితే ఆయిల్ మొత్తం అయితే వేయలేదండి, ముందు 1 లీటర్ వేసాము. 2 రోజులు ఆగినాక ఇంకొన్ని చిన్నులపాయలు అలానే ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ వేసి కలిపి ఒకరోజు అలా పెట్టేసి తర్వాత మనం డబ్బాలో పెట్టుకోవటమేనండి. నిజంగానే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఉప్పు కల్లుప్పు మనము కొలుసుకున్నాకే మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసింది మాత్రం వేయొద్దు, వేస్తే ఉప్పు కసిమైపోతుంది. అలానే ఇప్పుడు నేను చెప్పిన కొలత వచ్చేసరికి మేము ఎప్పుడు పట్టే పద్ధతి, అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. మేము పట్టే పద్ధతిలో చూపించానండి. మీరు ఇంకొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే పచ్చడి అనేది నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుందండి. అది మాత్రం చూసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి 3వ రోజు ఇంకా ఆయిల్ చిన్నులపాయలు వేసి కలిపామండి. చూసారుగా పచ్చడి ఎంత బాగుందో. మీకు ఈ పచ్చడి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూసారు కదా, 3వ రోజు మేము వేసి నానబెట్టినాక ఇది చివరి రోజు అండి. 4వ రోజు ఇక ఆయిల్ కూడా వేసేసినాక ఇక డబ్బాలోకి తీసుకుంటానికి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా పచ్చడి అనేది ఎలా రెడీ అయిపోయిందో, ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా కుదిరిందండి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు చిన్నులపాయలు ఆయిల్ అనేది 2వ రోజు మళ్ళీ వేసుకుంటేనే బాగుంటుందండి. కొంతమంది అయితే అన్ని స్టార్టింగ్లోనే వేసేసుకుంటారు, అలా కాకుండా 2వ రోజు వేసుకోండి, ఇంకా బాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.